పెద్దపాదంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి నడిచే క్షణాలు కాదు, అవి మారిపోయే క్షణాలు. ఈ అడవిలో నడిచిన తర్వాత బాడీ అలసిపోతుంది, కానీ మనసు చాలా క్లియర్ అయిపోతుంది. ఈ క్లారిటీని మార్కెట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు, కానీ ఇది రెండూ కాదు. ఇది ఐడెంటిటీ షిఫ్ట్. అడవి ఎప్పుడూ మోసం చేయదు, అడవి ఎప్పుడు ఫేక్ హోప్స్ కూడా ఇవ్వదు. అలానే అడవి ఎప్పుడూ చెప్పని ప్రామిస్ అస్సలు చేయదు. స్లిప్ అయితే పడిపోతాం, తప్పటడుగు వేస్తే దెబ్బ తగులుతుంది, అడుగు కరెక్ట్గా పడితే సర్వైవ్ అవుతాం. మార్కెట్ కూడా అంతే కదా. మార్కెట్లో ప్రాబ్లం చాట్స్లో కాదు, ప్రాబ్లం ఇండికేటర్స్లో కూడా కాదు. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ మనకి నిజాన్ని చూపిస్తుంది, మనం ఆ నిజాన్ని తట్టుకోలేకపోతున్నాం. పెదపాదంలో నడుస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, అడుగులు ఇక్కడ వెయ్యి, అక్కడ వెయ్యి, ఇక్కడ సేఫ్గా ఉంది, అక్కడ జారుతోంది జాగ్రత్త, ఇలా. కానీ నడవాల్సింది ఎవరు? మనమేగా. ఫాలో అయితే పడిపోయేది ఎవరు? మనమేగా. ఈ ఒక్క పాయింట్లో క్రిస్టల్ క్లియర్ ట్రూత్ ఒకటి అర్థమైంది. ఎక్స్పీరియన్స్ని అవుట్సోర్స్ చేయలేం, మార్కెట్లో కూడా అంతే. టిప్స్ వినడం అనేది అడవి గురించి స్టోరీస్ వినడం లాంటిది. స్టోరీస్ వినడం వల్ల మన లెగ్స్ స్ట్రాంగ్ అవ్వవు, మన లంగ్స్ స్ట్రాంగ్ అవ్వవు, మన మైండ్ షార్ప్ అవ్వదు. అడవిలో మనమే నడవాలి, మార్కెట్లో మన ట్రేడ్ మనమే చెయ్యాలి, లాస్ని మనమే ఫేస్ చేయాలి. లేకపోతే మార్కెట్లో మన సర్వైవలే ఉండదు. చాలామంది ట్రేడర్సు మార్కెట్లో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు నడుస్తారు, చార్ట్స్ చూస్తారు, ఇండికేటర్ సెటప్స్ వాడతారు, వీడియోస్ చూస్తారు, కానీ ఒక్క పాయింట్ దగ్గర సడన్గా కొలాప్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు అడవి గురించి వింటారు, కానీ అడవిలో నడవరు. లిజనింగ్ టు సమ్వన్స్ ఫారెస్ట్ స్టోరీ విల్ నెవర్ ప్రిపేర్ అవర్ లెగ్స్ ఫర్ వాకింగ్. మార్కెట్లో టిప్స్ వింటాం, రికమెండేషన్స్ ఫాలో అవుతాం, కానీ ఆ పెయిన్, ఆ కన్ఫ్యూజన్, ఆ ఫియర్ మనం ఎక్స్పీరియన్స్ చెయ్యం. ఎక్స్పీరియన్స్ లేని కాన్ఫిడెన్స్ అనేది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ జర్నీ మొత్తంలో స్ట్రాంగెస్ట్ లెసన్ ట్రీస్ ఇవ్వలేదు, ట్రీస్ యొక్క రూట్స్ ఇచ్చాయి. కనిపించని రూట్స్ కనిపించే చెట్టును నిలబెట్టాయి. మరి ట్రేడర్ లైఫ్లో రూట్స్ ఏంటి? పేషెన్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్, రిస్క్ డెఫినిషన్, ప్రాసెస్ క్లారిటీ, ఎమోషనల్ డిసిప్లిన్. ఇవన్నీ జిగేల్గా కనిపించే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో రావు, ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్లో కనపడవు. కానీ ఈ రూట్స్ లేని ట్రేడర్ పెద్ద క్యాండిల్ ఆపోజిట్గా పడిపోతే పక్కా బ్రేక్ అయిపోతాడు. క్లియర్గా చెప్పాలంటే బొక్క బొర్లా పడతాడు. వాల్యూమ్ లేని క్యాండిల్ హై లెవెల్లో సర్వైవ్ అవ్వదు. రూట్స్ లేని ట్రేడరు లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వడు. నేచర్ ప్లస్ మార్కెట్ ఒకటే రూల్ ఫాలో అవుతాయి. రిస్క్ డిఫైన్ చేయకపోతే ఒకే ఒక్క ట్రేడ్ మన లైఫ్ని డిసైడ్ చేసేస్తుంది. ప్రాసెస్ లేకపోతే డెసిషన్ ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ డిసిప్లిన్ లేకపోతే నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు. చాలామంది చెప్తారు, నాకు స్ట్రాటజీ తెలుసు, నాకు ఇండికేటర్స్ తెలుసు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ నాలెడ్జ్ అనేది ప్రెషర్లో పని చేస్తుందా? ఎంతమంది ప్రెషర్లో, అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఎంతమంది మీ ప్రాసెస్ ఫాలో అయ్యారు? ఎంతమంది
40,000, 50, 60, 70, 80, 90,000 మైనస్ కనపడ్డప్పుడు కూడా ధైర్యంగా ప్రాసెస్ నాకు తెలుసు అని స్ట్రాంగ్గా ఉన్నారు. అడవిలో దిగేటప్పుడు మన కాళ్ళు షేక్ అయినాయి అనుకోండి, ఆ టైంలో థియరీ పనికిరాదు. మార్కెట్ డ్రాడౌన్లో మన మైండ్ అనేది షేక్ అయితే స్ట్రాటజీ పనికిరాదు. నాలెడ్జ్ వర్క్స్ ఓన్లీ వెన్ ఎమోషన్ ఈజ్ అండర్ కంట్రోల్, అదర్వైజ్ నాలెడ్జ్ బికమ్స్ నాయిస్. ఏం ఉండదు అప్పుడు, ఇంకా బొంబాయి. పెద్దపాదంలో నడిచేటప్పుడు పెయిన్ వచ్చింది, బ్రీత్ బరువైంది, నడక నెమ్మదించింది. కానీ ఈ పెయిన్ వల్ల ఎప్పుడూ కూడా ఇంకా ఆపేద్దాము అనే ఆలోచన రాలేదు, అలా అనిపించలేదు. పెయిన్గా ఉన్నప్పుడు ఒకటే అనిపించింది, కరెక్ట్ ప్రాసెస్లోనే ఉన్నామని. మార్కెట్లో కూడా లాస్ అలాంటిదే. లాస్ అంటే పనిష్మెంట్ కాదు, లాస్ అంటే ఫీడ్బ్యాక్ని ఈగోకి తీసుకుంటే ట్రేడర్ పోతాడు, అడ్రస్ లేకుండా పోతాడు. ప్రాసెస్తో తీసుకుంటే ఆ ట్రేడర్ అనేవాడు నిలబడతాడు. ఇది ఫ్యాక్ట్. ఈ డిఫరెన్స్ అర్థమైతే మార్కెట్ అంటే భయం తగ్గిపోతుంది. పెద్ద పాదంలో నడుస్తున్నప్పుడు ఒక రిథం సెట్ అయింది. అది ఫాస్ట్ కాదు, స్లో కాదు, సస్టైనబుల్. మార్కెట్లో కూడా మనకు ముఖ్యంగా కావాల్సింది అదే. డైలీ ఫిక్స్డ్ రొటీన్, ఫిక్స్డ్ ట్రేడింగ్ అవర్స్, ఫిక్స్డ్ రిస్క్ పర్ ట్రేడ్, ఫిక్స్డ్ ఎగ్జిట్ రూల్స్. ప్రాసెస్ ఫాలో అయితే రిజల్ట్స్ ఫాలో అవుతాయి. రిజల్ట్స్ని చేస్తే ప్రాసెస్ బ్రేక్ అయిపోతుంది. ఈ యాత్రలో బిగ్గెస్ట్ ఎనర్జీ కాన్ఫిడెన్స్ నుంచి రాలేదు, స్ట్రెంగ్త్ నుండి రాలేదు. అది వచ్చింది సరెండర్ నుంచి. సరిగ్గా వేసిన ప్రతి అడుగుని ప్రొటెక్ట్ చేయడం నా పని కాదు, ప్రాసెస్ ఫాలో అవ్వడం మాత్రమే నా పని. ఇది స్పిరిచువల్ లైన్ కాదు, ఇది ప్రొఫెషనల్ ట్రేడింగ్ మైండ్ సెట్. సరెండర్ అంటే హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఇంక నువ్వే ఎలా తీసుకెళ్తావో తీసుకెళ్ళు దేవుడా అని పాపం అయ్యప్పకి అప్పచెప్పేయడం కాదు. సరెండర్ అంటే కంట్రోల్ని ప్రాసెస్కి ఇవ్వడం. ఓవర్ ట్రేడింగ్కి రీజన్ గ్రీడ్ కాదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్, ఫియర్ ఆఫ్ నాట్ ఎర్నింగ్ టుడే. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. పెదపాదంలో ఒక స్టెప్, ఒక అడుగు మిస్ అయినా కానీ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంటే ఒక అడుగు మనం రాంగ్గా వేసినా కానీ నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా వేసే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఒక సిగ్నల్ మిస్ అయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఓవర్ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సిరీస్ గోల్ ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది నేర్పించడం కాదు, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయడం. డిసిప్లిన్ ట్రేడర్ అని, రిస్క్ని రెస్పెక్ట్ చేసే ట్రేడర్ అని, ప్రాసెస్ ఫాలో అయ్యే ట్రేడర్ని అని. ఐడెంటిటీ అనేది క్లియర్ అయితే డెసిషన్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. అడవిలో కొన్ని గంటల పాటు నడిచాక ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ యాత్రలో కష్టం అనేది ప్రాబ్లం కాదు, కష్టంకి మీనింగ్ తెలియకపోవడమే ప్రాబ్లం. మార్కెట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరుగుతుంది. పెయిన్ ఈజ్ నాట్ ద ఎనిమీ, మీనింగ్లెస్నెస్ ఈజ్ ద రియల్ ఎనిమీ. అడవికి మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు, అడవికి మనం కరెక్ట్గా నడుస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఓవర్ కాన్ఫిడెన్స్ని అడవి పనిష్ చేస్తుంది, ఫియర్ని కూడా పనిష్ చేస్తుంది, రెస్పెక్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది.
మార్కెట్ కూడా అంతే, ప్రాసెస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ యాత్రని షార్ట్కట్లో చెప్పడం పాసిబుల్ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ని టిప్స్గా కన్వర్ట్ చేయడం పాసిబుల్ కాదు, సాధ్యపడదు. ఎందుకంటే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ నడిచినప్పుడే అర్థమవుతుంది. సో టిప్స్, సజెషన్స్ అనేవి బాబు నేను చెప్పింది చెప్పండి. అది మ్యాటర్. నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. ఈ సిరీస్లో చెప్పాలనుకున్న విషయం సింపుల్. అడవిలో నడవడం నేర్చుకుంటే అడవి గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో నడవడం నేర్చుకుంటే మార్కెట్ గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉండదు, వినాల్సిన అవసరం అస్సలు ఉండదు. దట్ ఈస్ ఎడ్యుకేషన్, నాట్ సిలబస్. ఇక్కడ ఒక సైలెంట్ రియలైజేషన్ ఒకటి ఉంది. ఈ దారి ఈజీ కాదు, కానీ ఇదే కరెక్ట్. ఈ ఒక్క క్లారిటీ చాలు మార్కెట్లో నిలబడడానికి. చాలా ట్రై చేశా చెప్పడానికి, బట్ మ్యాక్సిమం నేను చెప్పాలి అనుకున్న పాయింట్ చెప్పేశా. థ్యాంక్ యూ. బాయ్. ఎండ్ ఆఫ్ పెద్దపాదం సిరీస్.